మేనిఫెస్టో. అందరూ దీనిని ఒక పొలిటికల్ పాంప్లెట్ అనుకుంటారు, కానీ నిజానికి ఇది ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్. ఈ గ్రంథాలన్నీ మనిషి ఎలా బ్రతకాలో చెప్తాయి. ఈ మేనిఫెస్టో మనుషుల బ్రతుకులను ఎలా మార్చాలో చెప్తుంది. మేనిఫెస్టో ఒక సగటు మనిషి ఆకలి తీర్చగలదు, ధైర్యంగా రైతు పంట పండించేలా చేయగలదు, ఆడపిల్లకి ధైర్యంగా రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ ఇవ్వగలదు, ఒక నిరుపేద కూడా ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళేలా చేయగలదు. నమస్తే. నమస్తే సార్. ఇదిగో మన మేనిఫెస్టో. తప్పులు లేకుండా టైప్ చేయి. ఇదే మన పార్టీకి కీలకం. తర్వాత ఏం చేసినా ఎవడు అడగడు. ఓకే సార్. ఇది హైలైట్ చేయమంటారా? ఓకే సార్, ఇక్కడ డాడీ ఫోటో ఉంచమంటారా? ఉంచు, పని అయిపోయేదాకానే కదా. నమస్తే సార్. ఇది మా పార్టీ మేనిఫెస్టో. జాగ్రత్తగా చూడు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే అడుగు. ఓకే సార్. ఇది ఆల్రెడీ వేరే పార్టీ వాళ్ళు యాడ్ చేశారు, మారిస్తే బెటర్ ఏమో. మార్చాల్సిన అవసరం ఏముంది, వాళ్ళకంటే ఎక్కువ ఇద్దామని చెప్దాం. ఓకే సార్. మేనిఫెస్టోలో న్యూ పాయింట్స్ యాడ్ చేశారు చూడు. గెలిచాక సగమైన నెరవేరుస్తారో లేదో. ఇటు చూడు, తాతల కాలం నుంచి అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా జరిగింది చూపిస్తున్నారు. ఏంటది? మద్యపాన నిషేధం. అది జరగని పని. ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చేది దాని మీద. అయినా కానీ మనం మారం. ఎలక్షన్ ముందు ఇచ్చింది ఎలక్షన్ తర్వాత తీసేస్తానంటే ఎలా? ఏమైంది అలా నవ్వుతున్నారు? వంశీ గారు కార్టూన్లు చూసా? లేదు, మన పొలిటికల్ మేనిఫెస్టో చూసి. ఏముంది అందులో? నువ్వే చూడు. గెలిచిన సంవత్సరంలోనే అభివృద్ధి చూపిస్తాను, లేదంటే రాజీనామా చేస్తా అంటున్నారు. నిజమే. అభివృద్ధి అంటే వాళ్ళ పెరట్లో వేసిన మొక్క అనుకుంటున్నారు, నీళ్లు పోస్తే పెరగటానికి. ఇలాంటివి చూసి మనకు విసుగు రావాలి, కానీ వాళ్ళు ఇదే ఆయుధంగా వాడుతున్నారు. చూద్దాం. కొత్త పార్టీ ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు, అదంతా జబర్దస్త్ ఉంటుంది. అవును. ఈరోజు నామినేషన్ వేయబోతున్న మొదటి పార్టీ జనహితం పార్టీ. ఆ పార్టీ అధ్యక్షులు శ్రీ రఘుపతి రాజు గారు. నామినేషన్ వేయబోతున్న నెక్స్ట్ పార్టీ నవయుగం పార్టీ. ఆ పార్టీ అధ్యక్షులు శ్రీ రాఘవరెడ్డి గారు. ఇంకంతేగా, అయిపోయినట్టే కదా, వెళ్దామా? లేదు సార్, ఒకరున్నారు, కొత్తగా పార్టీ పెట్టారు. ఎవరు? యువతరం పార్టీ సార్. ఆవిడ పేరు విజయలత. అమ్మాయా? అవును సార్. ఆడవాళ్ళు ఇంట్లో ఉండి వంట చేసుకోక ఎందుకయ్యా వీళ్ళకి? సార్, ఆడవాళ్ళు రోజు వంటగదిలో వెలిగించే ఆ మంట ఒక్కసారి గుండెల్లో వెలిగితే రాజ్యాలే తగలబడిన చరిత్ర ఉంది సార్ మనకి. മഹാഭാരതത്തിൽ പാഞ്ചാലിക്കും ഇതാണ് സംഭവിച്ചത്. അവളെ വസ്ത്രാക്ഷേപം ചെയ്ത് അപമാനപ്പെടുത്തിയ കൗരവരുടെ ഉന്മൂലനത്തിന് ശേഷം മാത്രമേ അഴിച്ചിട്ട് തന്റെ മുടി കെട്ടുകയുള്ളൂ എന്ന് ശപഥം ചെയ്തു. ആ മഹാഭാരതത്തിന് മറ്റൊരു പേരുണ്ട്. ఏంటి, నామినేషన్ టైం అయిపోయింది. కొత్త పార్టీ వాళ్ళు మేనిఫెస్టో ఊసేయలేదు. కొంపదీసి పోటీ చేయడం లేదా ఏమిటి? భయపడి ఉంటారు. రెండు మహామహా పార్టీలు కాదనుకొని వీళ్ళకి ఎవరు ఓటేస్తారని డౌట్ వచ్చుంటుంది. హే, అటు చూడు. అందరికీ నమస్కారం. నా పేరు విజయలత. నేను కొత్తగా నిర్మించిన పార్టీ పేరు యువతరం. ఇంతకు ముందున్న పార్టీలని పాయింట్అవుట్ చేసి మాట్లాడటం మా ఉద్దేశం కాదు. అంత అనుభవం కూడా లేదు. మేము నిస్వార్థంగా ప్రజాసేవ చేయడం కోసమే ఈ పార్టీ పెట్టాం. ఇప్పుడు పెట్టిన ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిన్ననే నా నామినేషన్ వేశాను, కానీ ప్రచారానికి సభలు పెట్టడం లేదు. దానికోసం పెట్టిన ఖర్చు జనాలకి ఏదో రకంగా ఉపయోగిద్దామని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ముందుకు వచ్చాను. అలాగే
మా మేనిఫెస్టో ఏంటనేది కూడా వివరిద్దామని అనుకుంటున్నా. మా పార్టీకి మేనిఫెస్టో లేదు, నిజం. సెల్ఫ్ గవర్నెన్స్ ద్వారా ప్రఖ్యాత దేశాలు అభివృద్ధి అయ్యాయి. అదే మన దేశంలో ఈ రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. మీ ప్రజలే మీకు ఏ పథకం కావాలో, ఏం చేస్తే మంచిదో ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేయండి. వాటినే మా మేనిఫెస్టోగా తీసుకొని మీకు సేవలు అందిస్తాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాల రోజు రాని వచ్చింది. ఎండాకాలంలో సూర్యుడు వెడిని, ఎన్నికల్లో ఓటర్ నాడిని ఎవరు అంచనా వేయలేరు. దశాబ్దాలుగా పాతుకుపోయిన చెట్టు వేరును కదిలించడానికి పెద్ద పెద్ద క్రైన్ అవసరం లేదు. ఒక్కోసారి ఈదురుగాలి కూడా చెట్టుని పెకిలిస్తుంది. ఈసారి గాలి యువతరం పార్టీకి తోడై దశాబ్దాలుగా పాతుకుపోయిన జనహితం, నవయుగం పార్టీలను తుడిచిపెట్టేసింది. అతి కొద్ది తక్కువ ఓట్ల తేడాతో జనహితం పార్టీ నవయుగం పార్టీని దాటుకొని కొత్త పార్టీ అయిన యువతరం పార్టీ గెలుపొందింది.